నా ప్రేమ నీకోసమే 74th చాప్టర్. నా అరుపు కూడా వినపడినంత మత్తుగా పడుకున్నాడా వీడు అని అనుకుంటూ దక్షవాగుడిని పట్టించుకోకుండా లేవడానికి ట్రై చేసి నొప్పికి అమ్మా అని అరిచి మళ్ళీ కూలబడుతుంది. అటు తిరిగి ఉన్న దక్ష మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ సౌండ్ వచ్చింది. విన్నావాది? అచ్చం నీ వాయిస్ లాగే ఉంది అంటాడు దక్షబాబు. ఇందు కొరకరా చూస్తూ నా వాయిస్లా కాదు, నో వాయిసే అంటుంది పళ్ళు కొరుకుతూ. దక్ష అక్కడే సోఫాలో కూర్చుంటూ అయ్యయ్యో అర్చింది నువ్వేనా, ఇంతకీ ఎందుకు అరిచావు అని అడుగుతాడు అమాయకంగా మొహం పెట్టి. ఆ ఎక్స్ప్రెషన్కి మండిన ఇందు అందుబాటులో ఉన్న దక్ష కాలుని గట్టిగా గిచ్చుతుంది. ఎంతలా అంటే దక్ష చేత అరిపించేలా. కాలిని దూరంగా లాక్కొని రాక్షసి ఎందుకిచ్చావే అని అడుగుతాడు కోపంగా. హా, నేనెందుకు అరిచానో నీకు ప్రాక్టికల్గా చూపిద్దామని. ఇప్పటికైనా అర్థమైంది కదా నేను ఎందుకు అరిచానో. వచ్చి నాకు లేపడానికి హెల్ప్ చెయ్యి అంటుంది. హెల్ప్ కావాలి అంటే ముద్దుగా అడగాలి, ఇలా యాటిట్యూడ్గా కాదు అని కాలు మీద కాలేసుకుని మరీ కూర్చుంటాడు దక్షబాబు. అబ్బా, టైం చూసి ఆడుకుంటున్నాడు, ఇప్పుడు అవసరం నాది కాబట్టి తగ్గడం బెస్ట్ అనుకుని, సార్ నా నడుము విరిగిపోయినట్టుంది, కొంచెం హెల్ప్ చేస్తారా అని రెస్పెక్ట్కే అతిగా అనిపించేలా అడుగుతుంది ఇందు బేబీ. సరేలే, నీకోసం కాకపోయినా నా కూతురి కోసమైనా నీకు హెల్ప్ చేస్తా, మళ్ళీ నీకేదైనా అయితే తను ఏడుస్తుంది కదా అంటూ ఇందు దగ్గరికి వచ్చి చెయ్యి ముందుకు పెడతాడు, పట్టుకుని లే అన్నట్టు. ఆ చేతిని ఒకసారి దక్షని ఒకసారి చూసి అతని చేతిలో చేయి కలుపుతుంది ఇందు బేబీ. చేయి పట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తున్నా తన వల్ల కాకపోవడంతో దక్షని ఇందు చెయ్యి గట్టిగా పట్టుకుని పైకి లాగుతాడు. స్ప్రింగులా వచ్చి దక్షని గుద్దుకుని పట్టుకుంటుంది. కాని నొప్పికి అరుస్తుంది, కన్నీళ్లు కూడా వస్తాయి. తనకి నొప్పి ఎక్కువగా ఉందని అర్థమైన దక్ష ఇందుని మెల్లిగా భుజం మీద చెయ్యేసి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. బామ్ రాస్తే నొప్పి తగ్గుతుంది అని బామ్ తెచ్చి ఇచ్చి బయటికి వెళ్తాడు. ఒకసారి బామ్ వైపు చూసి, ఇప్పుడు నేనిది ఎలా రాసుకుంటానని ఇచ్చాడు వీడు అని దక్షని తిట్టుకుంటూ ఉంటే, మరిప్పుడు వాణ్ణి రాయమంటావా ఏంటి అని అంతరాత్మ అంటుంది. చిచి, నేనెందుకు వాడిని రాయమంటాను అని అంటుంది ఇందు. కదా, నోరు మూసుకుని నువ్వే రాసుకో ఇక అని చెప్పి అంతరాత్మ మాయమైపోతుంది. ఫ్రెష్ అవ్వకుండానే బయటికి వచ్చిన కొడుకుని పుష్పగారు ఇగాదిగా చూస్తూ ఉంటే, అమ్మా తనకి నడుము నొప్పిగా ఉందట, వెళ్ళి కాస్త బామ్ రాయి, అలాగే రూమ్ క్లీన్ చేయించు, నేను కింద రూంలో ఫ్రెష్ అవుతా, వచ్చేప్పుడు నా డ్రెస్ తీసుకునిరా అని చెప్పి అక్కడున్న రూమ్కి వెళ్తాడు దక్షబాబు. నడుము నొప్ప అనుకుంటూ దక్ష వాళ్ళ రూమ్కి వెళ్లేసరికి ఇందు బెడ్ మీద బోర్లా పడుకుని నడుము మీద రుద్దుకుంటూ అష్టకష్టాలు పడుతుంటుంది. ఆ రూమ్ని పరిశీలిస్తూ కోడలి దగ్గరికి వచ్చి, ఓ కోడలి పిల్ల అనగానే నొప్పి మర్చిపోయి దెబ్బకి లేచి కూర్చుంటూ అమ్మా అని నడుము పట్టుకుంటుంది. ఎందుకలా గాబర పడుతున్నావు అని, రూము బెడ్ చూస్తేనేమో మీ మధ్య ఏం జరగనట్టే ఉంది, మరి నీకు నడుము నొప్పి ఎలా వచ్చిందే అని అడుగుతారు పుష్పగారు. అది అత్తయ్య, నేను సోఫాలో పడుకుంటే జారి కింద పడ్డాను అని నోరు జారుతుంది. ఏంటి, నువ్వు సోఫాలో పడుకున్నావా, ఎందుకు అని ఈసారి గద్దించినట్టే అడుగుతుంది. అమ్మో, ఇప్పుడు ఈవిడకి నీ కొడుకుతో కాపురం చేసే ఉద్దేశం లేక సోఫాలో పడుకున్నా అని చెప్తే నన్ను చంపి ఈ రూంలోనే బొంద పెట్టేలా ఉందే అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, ఓ మై, సోఫాలో ఎందుకు పడుకున్నావంటే చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు మళ్ళీ. అది అత్తయ్య, నిన్న నేను ఈ గదిలోకి వచ్చేసరికి మీ అబ్బాయి ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకుని టిక్కు టిక్కుమంటూ దాన్నే నూకుకుంటూ నేను వచ్చింది కూడా పట్టించుకోలేదత్తయ్య అని ముక్కు చిందుతుంది. అవునా అన్నట్టు చూస్తారు పుష్పగారు. అవునత్తయ్య, ఇంకా నేను వచ్చినట్టు గాజుల సౌండ్ చేశాను, రాని దగ్గు కూడా దగ్గాను,
అయినా నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇంకా అంతకన్నా ఏం చేస్తానత్తయ్య, అసలే ఆడపిల్లని అని మళ్ళీ ఒకసారి ముక్కు చిద్దుతుంది. వాడు ఎందుకలా చేశాడు అని ఆలోచిస్తూ ఇందు చెప్పేది వింటుంది. ఇక లాభం లేదు అని ఇదిగోండి పాలు అని నా తియ్యటి గొంతుతో పిలిచాను కూడా. అప్పుడు కూడా నా వైపు తిరిగి చూడకుండా నాకు చాలా వర్క్ ఉంది, ఇప్పుడు ఈ పాలు తాగుతూ కూర్చోలేను, నువ్వే తాగి నన్ను డిస్టర్బ్ చేయకుండా సోఫాలో మూసుకొని పడుకో అని కనీసం ఒక బెడ్షీట్ కూడా ఇవ్వకుండా పడుకోమన్నాడత్తయ్య అని ఈసారి కాస్త రాగం కూడా అందుకునేసరికి పుష్పగారు నిజమే అనుకుంటారు. ఆ సోఫాలో నిద్ర పట్టక అటు ఇటు దొర్లి కింద పడ్డానత్తయ్య అని మళ్ళీ రాగం అందుకుని, పడితే కనీసం లేపకుండా చూస్తుంటే నడుము నొప్పిగా ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అంటే ఇక తప్పదన్నట్టుగా చిరాగ్గా ఫేస్ పెట్టి ఈ బెడ్ మీద పడేసి ఈ బామ్ నా మొహన పడేసి నువ్వే రాసుకో అని అంటే నేనెలా రాసుకోగలను, మీరే కొంచెం రాయండి అంటే నా చేతికి అంటుకుంటుంది, నేను రాయను అనుకుంటూ బయటికి వెళ్ళిపోయారు అని మొత్తం దక్షబాబు మీదికే నెట్టేస్తుంది ఇందు బేబీ. అత్తయ్య, ఇందులో నా తప్పేమైనా ఉందా అని లేని కన్నీళ్లు రప్పించి పుష్పగారిని నమ్మించేస్తుంది. వీడు ఇలా తయారయ్యాడేంటి అనుకుంటూ ఇప్పుడే వాడి సంగతి చెప్తా ఉండు అని బయటికి వెళ్తారు పుష్పగారు. పాత సినిమాలో విలన్లా స్టైల్లో నవ్వుకొని ఇప్పుడు మీ అమ్మ చేతిలో ఉంటుంది అనుకుని అటో ఇటు కదులుతుంటే నడుము కలుక్కుమని అమ్మా అని మళ్ళీ బెడ్ మీద పడుకుంటుంది ఇందు బేబీ. కిందికి వెళ్లేసరికి దక్ష కింద రూంలో ఫ్రెష్ అయ్యి డ్రెస్ ఇంకా రాలేదు అని ఆ రూంలోనే ఉన్న నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకుని హాల్లోకి వస్తాడు. పుష్పగారిని చూసి డ్రెస్ తీసుకురమ్మంటే వట్టి చేతులతో వస్తున్నావేంటమ్మా అంటాడు దక్ష. పెళ్ళయ్యాక కూడా నేనే డ్రెస్ తీసుకురావాలా అని గయ్యమంటారు పుష్పగారు. అంత చిన్నదానికి ఆవిడ ఎందుకు అంత అరుస్తుంది అర్థం కాక మన దక్షబాబు బిక్కమొహం వేసుకుని చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళి నీ డ్రెస్ నువ్వే తీసుకో, అలాగే నీ పెళ్ళానికి నువ్వే బామ్ రాసుకోపో అని కసిరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఆమె వైపు చూసి అయోమయంగా చూస్తూ పైకి వెళ్తాడు. పైకి వెళ్లేసరికి తన నడుముకి కష్టపడుతూ తనే బామ్ రాసుకుంటూ ఆ సన్నని నడుముని ఎక్స్పోజ్ చేస్తూ కనబడతారు అమ్మాయి గారు. ఇందు అటు తిరిగి ఉండడం వల్ల దక్ష వచ్చింది చూసుకోదు. మళ్ళీ ఆ నడుముని ఒకసారి చూసి కళ్ళు మూసుకొని ఇది దీని నడుముతోనే నన్ను చంపేలా ఉంది అనుకుని అక్కడి నుండి డైరెక్ట్గా తన డ్రెస్ తీసుకుని డ్రెస్సింగ్ రూంలోకి వెళ్తాడు. వార్డ్రోబ్ సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూసి ఏంటి సౌండ్ అని దక్ష కనపడకపోయేసరికి ఏదో భ్రమ అనుకుని అలాగే పడుకుంటుంది నొప్పి ఉండడంతో. దక్ష డ్రెస్ చేసుకుని వచ్చి తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని కిందికి వెళ్ళిపోతాడు కామ్గా. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని దక్ష అంటే ఈరోజు మీ అత్తగారింటికి వెళ్ళాలి, అది కూడా మర్చిపోయావా అని అరుస్తారు. ఎందుకమ్మా ప్రతిదానికి అలా అరుస్తున్నావు, ఏమైంది అని నిదానంగా పుష్పగారిని కూర్చోబెట్టి అనగానే అసలు నీకేమైందిరా, ఎందుకు ఇందుని బాధ పెడుతున్నావు అని అడుగుతుంది. నేను తనని బాధ పెట్టడం ఏంటమ్మా అని అడిగితే నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎందుకు నిన్న ఆ అమ్మాయిని దూరం పెట్టావు అని అడుగుతుంది. రూమ్ చూసి అర్థమైంది అనుకుంటాడు దక్షబాబు. అది అమ్మా అని ఏదో చెప్పబోతుంటే ఆ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు నీకేం వచ్చిందిరా మళ్ళీ అని అడుగుతుంది. ఏంటి, తనకి ఏ ఇబ్బంది లేదా, నీకెవరు చెప్పారు అని డౌట్గా అడుగుతాడు దక్షబాబు. ఎవరో ఎందుకు చెప్తారు, తనే చెప్పింది. నిన్న నువ్వు తనని పట్టించుకోకుండా పని చేసుకుంటూ సోఫాలో పడుకోమన్నావని చెప్పింది. ఓ, అంటే అమ్మ దగ్గర నన్ను ఇరికించిందా ఈ రాక్షసి అనుకుని, అది అమ్మ నిజంగానే నిన్న నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉండే అందుకే అని అంటాడు. ఫస్ట్ నైట్ కూడా వర్క్ చేసుకుంటారా ఎవరైనా అని చిరుకోపంగా అడిగితే చెప్పాను కదా అమ్మా అర్జెంట్ అని అంటాడు.
సరేలే మరి ఈరోజు మీ అత్తగారింటికి వెళ్ళాలి కదా అంటారు పుష్పగారు. ఆఫీస్ నుండి వచ్చాక వెళ్తానమ్మా, ఆలోపు తనకు కూడా పెయిన్ తగ్గుతుంది కదా అంటాడు. సరే ఈరోజైనా ఆ ల్యాప్టాప్తో కాపురం చేయకుండా పెళ్ళాంతో చేసుకో అని తినేసి వెళ్ళు అంటే, లేదమ్మా అర్జెంట్ మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. కార్లో వెళ్తూ ఇష్యూకి ఫోన్ చేసి మాట్లాడి ఈవినింగ్ వస్తాను అని చెప్తాడు దక్షబాబు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 74th చాప్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.